అంగన్వాడీల న్యాయపరమైన కోరికలను పరిష్కరిస్తామన్న కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక పరిష్కార దిశగా చర్యలు తీసుకోకుండా అంగన్వాడీలను మోసం చేశారని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నాయకులు ఆరోపణలు చేశారు. అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం మార్చి 10వ తేదీన విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే పోరుబాట పట్టాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అంగన్వాడీల న్యాయపరమైన కోరికలను త్వరితగతిన పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె సుబ్బరావమ్మ, అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు ఎస్ మంజుల, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు నాయకులు విఆర్ జ్యోతి తదితరులు పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అంగన్వాడీలను మోసం చేస్తుందన్నారు. న్యాయపరమైన కోరికలు నెరవేరుస్తామని, సమస్యలు పరిష్కరిస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలను గాలి కుదిలేస్తుందన్నారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై మార్చి 10వ తేదీన విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వం అంగన్వాడీల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించుకుంటే పోరుబాట పట్టాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతా ఉన్నాయి. అంగన్వాడీలు గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె చేశాం. ఈ సమ్మె ముగింపు సందర్భంగా మినిట్స్ కాపీ ఇచ్చారు. ఈ మినిట్స్ కాపీలో అంగన్వాడీలకి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జూలైలో వేతనాలు పెంచాలి అని చెప్పేసి మినిట్స్ కాపీలో రాశారు. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అట్లనే ముఖ్యమంత్రి గారితో సహా అంగన్వాడీ సమ్మె శిబిరాల దగ్గరకు వచ్చి అంగన్వాడీలకి న్యాయం చేస్తాం, తప్పకుండా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పటికీ 8 నెలలు గడిచిపోయింది. ఇంతవరకు అంగన్వాడీ మినిట్స్ కాపీ ఆధారంగా సమస్యలు పరిష్కారం చేసే దిశలో ఈ ప్రభుత్వం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకనే ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా కనీసం అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి, అట్లనే గ్రాట్యుటీ జీవో వెంటనే ఇవ్వాలని, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవో ఇవ్వాలని, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటిని అమలు చేయాలని మార్చి 10వ తారీఖున పెద్ద ఎత్తున విజయవాడలో మహాధర్నా నిర్వహించాలని చెప్పేసి 3 సంఘాలు నిర్ణయించుకున్నాం. ఈ మహాధర్నాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.